సౌత్ ఇండియన్ స్టార్ నేషనల్ క్రష్ రష్మిక మందన మరొక 2 రోజులలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి 20వ తేదీ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఇప్పటికే రష్మిక, విజయ్ కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరు ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరవుతున్నారు. ఇలా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్, రష్మిక ఆస్తుల గురించి, వారి మధ్య ఏజ్ గ్యాప్, అలాగే వారి క్వాలిఫికేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరొక వార్త వైరల్ అవుతుంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఇంట్లోకి కోడలిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఈమెకు కండిషన్లు పెట్టారని తెలుస్తుంది. మరి విజయ్ పేరెంట్స్ రష్మికకు పెట్టిన ఆ కండిషన్స్ ఏంటి? రష్మిక ఆ కండిషన్లకు ఒప్పుకుందా? అసలు ఆ కండిషన్స్ ఏంటి అనే విషయానికి ఒకసారి వస్తే, విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీతా గోవిందం సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ తల్లి తనకు కాబోయే కోడలిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి, ఆమెకు పెట్టే కండిషన్ల గురించి మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ, నా కొడుకును చాలా అమితంగా ప్రేమించే అమ్మాయి నా ఇంటి కోడలుగా రావాలి. నా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తనకు వచ్చే భార్య తన పరిస్థితిని అర్థం చేసుకుని తనని చాలా ఇష్టంగా, ప్రేమగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అంటూ కండిషన్స్ పెట్టారు. ఇలా విజయ్ దేవరకొండ తల్లి కాబోయే కోడలకు కండిషన్ పెట్టిన నేపథ్యంలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా తన భార్య మాటలను ఏకీభవిస్తూ విజయ్ ఎప్పుడూ కూడా తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. మాకు కుల మతాల గురించి పట్టింపులు లేవని, విజయ్ మన దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలంటూ గోవర్ధన్ రావు తెలిపారు. ఇలా 2018లో కాబోయే కోడలు గురించి వీరిద్దరు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, వీరి కోరికల మేరకు విజయ్ దేవరకొండను అమితంగా ప్రేమించే అమ్మాయి, ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిల, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అమ్మాయి వారింట కోడలుగా వెళ్ళబోతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సో ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి ఘనంగా అయితే జరగబోతుంది. ప్రస్తుతం వీరిద్దరు కూడా కలిసి 'రణబలి' అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే, వీళ్ళిద్దరూ కలిసి 'గీతా గోవిందం' సినిమా చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా వీళ్ళు కలిసి నటించడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ, పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటినుంచో కూడా వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తల్ని కన్ఫర్మ్ చేస్తూ అటు విజయ్ దేవరకొండ కానీ, అటు రష్మిక మందన కానీ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. అలా అని ఆ వార్తల్ని ఖండించను లేదు. సో అలా న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కూడా చక్కర్లు కొడుతూ రావడం మనం చాలా సందర్భాల్లో చూసాం. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలం నుంచి వీళ్ళే దాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఫోటోలు రిలీజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో అలా నర్మగర్భంగానే వీళ్ళు మేము ప్రేమలో ఉన్నామని చెప్పేసి చెప్తూ రావడం మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం. సో అలా నెటిజన్స్ కి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఈవెన్ పెళ్లి వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినప్పుడు కూడా అటు విజయ్ దేవరకొండ కావచ్చు, ఇటు రష్మిక మందన కావచ్చు, వీళ్ళు ఎప్పుడూ కూడా దాని పట్ల క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే పెళ్లి పత్రిక రీసెంట్ గా కూడా రిలీజ్ అయిపోయింది. అది బయట పడిన తర్వాతే వీళ్ళ పెళ్లి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్టుగా అందరూ కూడా గ్రహించేశారు. సో ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ పెళ్లి పత్రిక ఉండడం అయితే మనం చూసాం. అయితే ఆ తరువాత విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీళ్ళు అఫీషియల్ గా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్‌మెంట్ చేసేసారు. సో ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని ఆరాధించారు అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో అలా అఫీషియల్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన తాము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేసి ప్రకటించుకోవడం అయితే జరిగింది. సో ఈ పెళ్లి కాబోతున్న రష్మిక మందనకి, అలాగే విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ కూడా నెటిజన్స్ దగ్గర నుంచి అభినందనలైతే వెల్లువెత్తుతున్నాయి. వీళ్ళ ఇరువురు ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ కాబోయే నూతన వధూవరులకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళు రాబోయే సినిమా 'రణబలి' కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాలని చెప్పేసి కూడా
కోరుకుంటున్నారు. సో పెళ్లికి ముందు వీళ్ళు 2 సినిమాలు కలిసి చేశారు. అది 'గీతా గోవిందం' మళ్ళీ 'డియర్ కామ్రేడ్'. ఇప్పుడు పెళ్లి తర్వాత రాబోతున్న 'రణబలి' సినిమా వీళ్ళ కెరీర్‌లో మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి గత కొంతకాలం నుంచి కూడా సరైన హిట్లు లేవు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'కింగ్డమ్', 'లైగర్‌లు' బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బోల్తా కొట్టాయి. సో ఇప్పుడు 'రష్మిక మందన' తన జీవితంలోకి అంటే నూతన జీవితంలోకి విజయ్ దేవరకొండ అడుగు పెడుతున్న నేపథ్యంలో 'రణబలి' సినిమా కూడా మంచి విజయం సాధించి ఒక కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు నెటిజన్స్ దగ్గర నుంచి కూడా చాలా అభినందనలు రావడం అయితే జరిగింది. సో మరి ఈ నెల 26న వీళ్ళ పెళ్లయితే ఘనంగా అతి కొద్ది మంది సన్నిహితులు, సినిమా వాళ్ళ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుపుకోనున్నారు. సో నూతన వధూవరులకైతే నెటిజన్స్ దగ్గర నుంచి అభినందనలైతే వెల్లువెత్తుతున్నాయి.